గతంలో మనమందరం ఎలా కలిసిమెలిసి ఉన్నామో రాబోయే 5 ఏళ్ల కాలంలోనూ అందరం మహబూబ్ నగర్ పట్టణంలో కలిసిమెలిసి ఉందామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి క్రిస్టియన్ సోదరులతో ఆయన మాట్లాడుతూ మొదటి ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చే మొదటి పండుగ క్రిస్మస్ అని అన్నారు. మా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదలకు సంక్షేమ పథకాలు అందించాలన్న ఆలోచనతో ఏర్పడిందని తెలిపారు. ప్రతి దగ్గర కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా మాకు మహబూబ్ నగర్ పట్టణంలో అందరికీ ఈ క్రిస్మస్ సందర్భంగా మా క్రైస్తవ సోదరులందరినీ కూడా కలిసే అదృష్టం దక్కింది. అలాగే ఈ మొదటి ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చే మొదటి పండుగ క్రిస్మస్ కాబట్టి మాకు కూడా సంతోషంగా ఉత్సాహంగా పాల్గొంటున్నాము. అలాగే మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పేదవారికి సంక్షేమం అందించాలన్న ఆలోచనతో ఏర్పడ్డది. ప్రజలు కూడా దీవించారు, ఆశీర్వదించి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టినాం. ఆల్రెడీ బస్సులో మహిళలకు ఫ్రీ ప్రయాణం మొదలైంది, ఆరోగ్యశ్రీ కూడా మొదలు కాబోతా ఉంది. అలాగే అన్నట్టుగా త్వరలోనే మేము ప్రకటించిన ఉపకారం ఏదైతే అనరేరియం ఏదైతే మేము మా మేనిఫెస్టోలో పెట్టుకున్నామో దాన్ని కూడా త్వరలోనే ప్రకటించబోతా ఉన్నాం. దాంట్లో మహబూబ్ నగర్లో అందరికీ అందేటట్టుగా నా వంతు కృషి నేను చేస్తాను. మళ్ళీ 24-25 తారీఖులో క్రిస్మస్ సందర్భంగా మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. మీ అందరి ఆశీర్వాదంతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు మీ అందరి దీవెనలను రాబోయే 5 ఏళ్ల కాలంలో అందరూ కూడా మహబూబ్ నగర్ పట్టణంలో కలిసిమెలిసి ఆప్యాయంగా కుటుంబ సభ్యులలో ఉండాలని చెప్పి గతంలో ఎట్లాగైతే ఉన్నామో అలాగే భవిష్యత్తులో కూడా ప్రేమను పంచుకొని ఆప్యాయతలు పంచుకొని ఎవరి ధర్మ పద్ధతిని వాళ్ళు అనుసరించుకుంటూ ఎటువంటి భేదభావాలు లేకుండా కలిసిమెలిసి జీవనం సాగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ముగిస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.